రైట్ ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఇదొక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ పాలిటిక్స్ లో రోజుకి పాలిటిక్స్ అనేవి చేంజ్ అవుతూనే వస్తుంటాయి. బట్ ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి అయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అనేది పెద్ద ఎత్తున చాలా వేడెక్కిపోయిందని చెప్పొచ్చు. ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆ ప్రచారంలోకి రాబోతున్నారు అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. బట్ అది మాత్రం నిజమే అని అయితే మనకు ఖచ్చితంగా 99% అయితే తెలుస్తుంది. ఎవరైతే ఆ శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ ప్రచారంలోకి వస్తున్న సమయంలోనే కేసీఆర్ వారి పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఇటు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మాత్రం ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ వారి బిజీలో ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రచారం అనేది చేసినప్పటికీ కూడా ఎవరైతే ఇటు ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారో రేవంత్ రెడ్డి కలిసి కూడా ప్రచారం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది పలు ఏరియాలో. అది కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సంబంధించి అటు బోరబండ కావచ్చు, యూసెఫ్ గూడ కావచ్చు, మరియు అక్కడక్కడ ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రచారాలు వేడిగా చేస్తూనే ఉన్నారు. బట్ ఇక్కడ అధిష్టానం కోల్పోయినప్పటికీ కూడా సీఎం పదవి రాకపోయినప్పటికీ కూడా పదవిలో లేనప్పటికీ కూడా సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఒక 2-3 ప్రెస్ మీట్లకు అటెండ్ అయ్యారే తప్ప ఇంతవరకు ఏ బహిరంగ ర్యాలీ కావచ్చు లేకపోతే ఇంకేదైనా పోరాటాలు కావచ్చు, హెచ్సియు భూముల గురించి కావచ్చు ఆయన మాట్లాడలేదు. బట్ ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ కి సంబంధించి మాత్రం ఆయన ప్రత్యేకించి మరి ప్రచారంలోకి రాబోతున్నారని చెప్పేసి అయితే వినిపించడం అయితే జరుగుతుంది. అటు సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, శాటిలైట్ మీడియా కావచ్చు, ఈ మూడింటికి సంబంధించి చాలా వరకు ఈ విషయం అనేది చాలా సెన్సేషనల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ అంటే మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఆయన అలాంటి సమయంలో అధిష్టానం కోల్పోయిన తర్వాత ఇన్ని రోజులు రాలేదు. బట్ ఈ రోజు నుంచి ప్రచారంలోకి దిగబోతున్నారు, ప్రచారంలోకి రాబోతున్నారు అని తెలిసాక ప్రజలు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అనేది చాలా ముఖ్యంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, 3 పార్టీలు కూడా తమ వంతు శైలిలో ప్రచారం చేస్తున్నారు. సో ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే మాత్రం అటు రఘునందన్ రావు కావచ్చు, లేకపోతే రామచంద్రరావు కావచ్చు, బండి సంజయ్ వీళ్ళు ముగ్గురు కార్యకర్తలతో పాటు వారి స్టైల్లో ప్రచారంలోకి దిగబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలు కూడా బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ఈ 3 పార్టీలకు సంబంధించి కూడా చాలా ఎక్కువగా తీసుకోవాలని తెలుస్తుంది. ఎందుకంటే ఇది చాలా కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ని చాలా ఎక్కువగా వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇది ఇంట్రెస్టింగ్ గా తీసుకోవడం బట్టి ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో గెలవాలి అని చెప్పేసి ఒక పట్టుదల ఒక కసితో వాళ్ళు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో గెలవాలని చెప్పేసి అయితే 3 పార్టీలు వారి స్టైల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి అసలు చూడాలి ఇటు ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా 3 పార్టీలు ఉన్నప్పటికీ కూడా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అటు స్లమ్ ఏరియాస్ కావచ్చు, లేకపోతే ఏదైతే బోరబండ, యూసఫ్ గూడ లాంటి ప్రాంతాల్లో కూడా మాస్ పీపుల్ ఉండే ప్రాంతాల్లో కూడా మరి వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు అని చెప్పేసి అయితే కొన్ని మద్దతులకు వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా మరి జూబ్లీ హిల్స్ కాన్స్టెంట్ ప్రజల ఓటు ఎవరి వైపు ఉందనేది కూడా చూడాల్సి ఉంది. నువ్వంటే ఎంత నువ్వా నేనా అని చెప్పేసి అయితే ఈ రోజు ప్రచారంలోకి వాళ్ళు వెళ్తున్నారు. ఎవరి బలం ఎంత అని చెప్పేసి కూడా చాలా వరకు వాళ్ళు ప్రచారం చేయబోతున్నాం. మరి అసలు చూడాలి సీఎం రేవంత్ రెడ్డి మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళిద్దరి పోటీ ఎక్కడి దాకా వస్తుంది. మరి ఇటు బీఆర్ఎస్ బీజేపీయా కాంగ్రెస్ అనే విషయానికి వస్తే మాత్రం కాంగ్రెస్ తరపు నుంచి అయితే నవీన్ యాదవ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు. ప్రచారం కూడా పూర్తిగా కొనసాగిస్తూనే ఉన్నారు. రోజువారీ ఒక్కొక్క కొత్త కార్యక్రమంతో వారు పాల్గొంటూనే ఉన్నారు. అటు సదర్ కావచ్చు, నిన్న జరిగిన మళ్ళీ ఈ రోజు బతుకమ్మ చీరల గురించి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఏదైతే బీజేపీ పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా కొన్ని వినిపిస్తున్నప్పటికీ మరి అసలు చూడాలి ప్రచారంలోకి వాళ్ళు కూడా మొదలెట్ పెట్టేశారు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావడంతో ఒక్కసారి తెలంగాణ ఉలికి పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలంలోనే ఎన్నో ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఒక ఉద్యమ గొంతుగా అంటే ఒక్క మనిషితో ఏదైనా స్టార్ట్ అవుతుందని నిదర్శనం చెప్పడానికైతే మన సీఎం కేసీఆర్ అనే చెప్పుకోవచ్చు, మాజీ సీఎం కేసీఆర్ అనే చెప్పుకోవచ్చు. మరి అసలు చూడాలి కేసీఆర్ గురించి అయితే ఒక భారీ ర్యాలీ అయితే తయారు చేసి ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు ఎవరైతే మహిళలు పురుషులు వాళ్ళందరితో కలిసి ఒక యువ నాయకులతో కలిసి ఆయన ఒక భారీ ర్యాలీ అయితే ప్రారంభించబోతున్నారు. ఒక సర్టెన్ రోజు అని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అండ్ మోర్ ఎవర్ కార్యకర్తలు కూడా దీనికి చాలా సపోర్టివ్ గా ఉంటున్నారని కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ఆ ర్యాలీలో ఎవరైతే
ప్రజలు ఎక్కడ ఎక్కువ అటు అమీర్పేట్ ఏరియా కావచ్చు, లేకపోతే ఇంకా దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ లో ఎక్కువ ప్రజలు ఎక్కడ సరౌండింగ్స్ లో ఎక్కడ ఉంటారో అక్కడ భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ కేసీఆర్ మాట్లాడడం అనేది జరుగుతుందని చెప్పేసి అయితే వినిపిస్తుంది. మరి అసలు చూడాలి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అసలు ఎవరి బలం ఎంత, ఎవరు పదవిలోకి రాబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, జూబ్లీ హిల్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.